చెబుతున్నావు గాని నాకు కూడా భర్తనే వాడు ఉన్నాడు. భర్త మగవనిస్తే అన్నం భార్య యవ్వనం అదే కానీ ప్రాణం ఇచ్చని కర్ణుడు చెప్పాడు నీతి శాస్త్రంలో. నీకు ధనం ఉన్నదనుకో దాచుకునే గుణం లేకపోతే పేదవాళ్లకు దానం చేయమన్నారు. ఒకవేళ బలం ఉన్నది అనుకో అణుచుకో, లేదా బలం ఉంటే యుద్ధ భూమి లోపల వీరత్వం కాదు పెట్టమన్నా. ఒకవేళ భక్తే ఉన్నదనుకో భగవంతుని ఆత్మ లోపల నమ్ముకొని భగవంతుని నమ్ముకొని పూజ చేసి నీ జన్మ భావన చేసుకోమన్నారు. ఒకవేళ ఎవరేమో ఉన్నాదనుకో ఉంటే ఒక భార్య చెప్పి ఆ పిల్లలతో రాత్రనక పగలనక పగలనక రాత్రనక రాత్రనక పగలనక దానితోటి అదే ఒక ఉన్నారు. వారి మీద ప్రేమ నాకు లేదు, నీ మీద నాకు ప్రేమ ఉంది. ఊరుకోవడం కాబట్టి బయట అన్నం తినాలే బాగుందని ఎందుకు తింటాం? బయట అన్నాన్ని ఇంటి అన్నం తినలేక ప్రతి వారికి ఒక రోగం అనేది ఉంటది కాబట్టి నాకు ఆ రోగం ఉంది. నాకు ఇద్దరు భార్యలు ఉన్నాను చూడగా నిజానికి దోస్తున్నాడు కాబట్టి నువ్వేమన్నా తిట్టినా నాకు తినిచ్చినట్టే, నీవేమన్నా నేను పడతాను. అదే మరి చూడవయ్యా నేను చెప్పే మాట, మేము ఎటువంటి వారి బట్టే దేవగౌన్ల కులంలో పుట్టినటువంటి దుర్సానితో సమానమైనటువంటి గుణం కలిగిన దాన్నే కానీ దొమ్మరసాని మాత్రం కాదు. దొరసానితో దొమ్మరసాని ఉండవచ్చు, దొమ్మరసానిట్లో దొరసాని ఉండవచ్చు. దేవగౌళ్ళ కులములో పుట్టినటువంటి వాళ్ళను దేవ బ్రాహ్మణులు ఏ విధానంగా పవిత్రంగా ఉంటారో మేము కూడా అంతే పవిత్రంగా ఉంటామనుకో. ఎలా ఉంటామంటే కళ్ళు నమ్ముకుంటానే గాని ఒళ్ళును అమ్ముకునే దొమరిసారని కారు లేదు.